నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా సత్తెనపల్లికి ఎవరైతే వాళ్ళ ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడో ఒక సంవత్సరం క్రితము, సంవత్సరం తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చింది, అరేరే సంవత్సరం ముందు మన ఉప సర్పంచ్ ఒక ఆయన చనిపోయినాడు కదా, ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించొద్దాము, ఒక విగ్రహాన్ని కూడా ఆవిష్కరిద్దామని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించడం జరిగింది. అదేవిధంగా సత్తెనపల్లికి బయలుదేరాడు. సత్తెనపల్లికి బయలుదేరితే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఫుల్గా జన సమీకరణ చేసుకొని, జన సమీకరణ ఎందుకు చేస్తారంటే బల ప్రదర్శన కోసం. జగన్మోహన్ రెడ్డి కేవలం ఓడిపోయాడు కానీ ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నాడు, ఏమి జనము అని చూపించుకోవడానికి జన సమీకరణ చేశాడు. చేశారు చూడండి, ఇక్కడ ఈ పోస్టర్ అయితే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మొత్తము రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు అని చెప్పి పొద్దున్నుంచి ఈ పోస్టర్ చూపిస్తూ ఉన్నారు. అసలు ఏందబ్బా ఈ రాజారెడ్డి రాజ్యాంగము, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికన్నా బాగుంటుందేమో, ఏందబ్బా ఇదని పొద్దున్నుంచి ఆంధ్ర ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అదేందో వాళ్ళే చూపించేశారు మధ్యాహ్నానికి. చూద్దాం రండి ఏందో ఇది. చూడండి ఇది రాజారెడ్డి రాజ్యాంగం. ఈయన మన అంబటి రాంబాబు, చూశారు కదా, అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఊరికి వస్తా ఉన్నాడని 2 3 వేసినట్టున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి, ఇది రాజారెడ్డి రాజ్యాంగం. చూడండి అడ్డంగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలని, ఈ తొక్కిసలాట జరగకూడదని ఈ బ్యారికేడ్లు పెడితే ఆ బ్యారికేడ్లను ఈయన 2 3 వేసినట్టున్నాడు, పీకేస్తున్నాడు. దీన్నే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. ఈయన అంబటి రాంబాబు మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు. అలాంటి వ్యక్తి విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు వాళ్ళకి ఏ విధంగా ఆటంకం కల్పిస్తున్నారో చూడండి. దీన్నే రాజారెడ్డి రాజ్యాంగంలో చాప్టర్ 1 అంటారనమాట. వాళ్ళే చూపిస్తున్నారు చూడండి, ఇది చాప్టర్ 1, రాజారెడ్డి రాజ్యాంగంలో చాప్టర్ 1. ఈ బ్యారికేడ్లు అమర్చింది ఎవరి కోసమో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసమే. ఆయన క్షేమంగా వచ్చి పర్యటన ముగించుకొని వెళ్ళాలని పోలీసులు భద్రతలో భాగంగా అవి ఏర్పాటు చేస్తే, భద్రత కాదు మాకు ముఖ్యం, మాకు గొడవలే కావాలి, రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తామని డైరెక్ట్గా అంబటి రాంబాబు గారే రంగంలోకి దిగారు. చూడండి, పోలీసుల మీద దాడికి దిగారు. ఇది ఫస్ట్ చాప్టర్ రాజారెడ్డి రాజ్యాంగంలో. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఎవరు అనుకున్నారు? కల్లెం హరికృష్ణారెడ్డి, రౌడీ షీటర్ కల్లెం హరికృష్ణారెడ్డి. ఈ వ్యక్తి ఎవరు? ఈయన ప్రధాన అనుచరుడు, మన అంబటి రాంబాబుకు ప్రధాన అనుచరుడు. ఈయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. రౌడీ బ్యాచ్ను, గూండాలను, రౌడీ షీటర్లను వేసుకొని వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ విధులను కూడా అడ్డుపడేలాగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరే చూడండి. ఇది మామూలు స్టేజ్లో అయితే చేసేది కాదు. ఒకటి మద్యం మత్తులోనైనా ఉండాలి, లేదా గంజా మత్తులోనైనా ఉండాలి. ఎందుకంటే అంతమంది పోలీసులు ఉండగా పోలీసుల విధులకు ఆటంకం కల్పించాలని నీ మైండ్లో వచ్చిందంటేనే నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. అవుట్ ఆఫ్ కంట్రోల్లో వచ్చి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వదిలితే కొట్టేటట్టున్నాడు, ఏందయ్యా నువ్వు పంపించేదని చెప్పి మీదకి పోతున్నాడు. జై జగన్ అని చెప్పి అడ్డుగా పెట్టినటువంటి ఏదైతే ఉందో జన తాకిడిని జగన్మోహన్ రెడ్డి మీద పడి తొక్కేస్తా ఉన్నారు, రాళ్ళు వేస్తా ఉన్నారు, చెప్పులు వేస్తా ఉన్నారు అనే ఉద్దేశంతో పోలీసులు భద్రత కల్పించాలని చెప్పేటువంటి సదుద్దేశంతో పెడితే దాన్ని పీకేసి మాకు సెక్యూరిటీ కాదు కావాల్సింది, మేము అసలు ఈ ప్రోగ్రాం పెట్టుకునిందే పల్నాడులో గొడవలు పెట్టుకోవడానికి కదా, మధ్యలో మీరెందుకు ఆపుతున్నారని అంబటి రాంబాబు రంకెలేశాడు. చూడండి, 3 కాదు 9 10 బిగించినట్టున్నాడు. అబ్బాబా లేపుతున్నాడు. చూడండి దేకో అంబటి రాంబాబు రౌడీయిజం. ఇట్లా పోలీసులతో గొడవలు పెట్టుకుంటారు. ఇంకేమన్నా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగము, పోలీసులు కూటమి ప్రభుత్వానికి కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు, తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ చుట్టుపక్కల ఉన్న పోలీసు వాళ్ళు మంచోళ్ళు, లేకపోతే ఇలా విధులకు ఆటంకం కల్పిస్తే బూట్తో కొడతారు మామూలుగా అయితే గన. కానీ ఆయన తెల్లెంటుకులు ఉంది, పెద్ద మనిషి కాబట్టి వదిలేసినారు. ఆ గౌరవాన్ని కూడా ఆయన కాపాడుకోవడం లేదు. రండి చూడండి, ఈయన ఉంచేది కాకుండా మిగతా వాళ్ళందరినీ వచ్చి గొడవ చేయమంటున్నాడు.
ఇందుకు వీళ్ళు పర్యటనలు పెట్టుకునేది. పర్యటనలు ఆయన ఏదో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించేదో 10 రూపాయలు ఇద్దామని కాదు, గొడవలు కావాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించి ఆ మొత్తం వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వము విఫలమైంది. జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఏందయ్యా జగన్మోహన్ రెడ్డికి రక్షణ ఇచ్చేది? మీరు రౌడీల్లాగా గూండాల్లాగా ఒక రౌడీ షీటర్లలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమి రక్షణ ఇవ్వాలి? ఎలా రక్షణ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు మీరే చూడండి, మీ నాయకులు మీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో. ఇలాంటి వాళ్ళని వేసుకొని నువ్వు పరామర్శకు పోతా ఉంటే నీకు కూడా కావాల్సింది గొడవలే కదా. అందుకే మీకు తెలియకుండా ఇదంతా జరుగుతూ ఉందని జనాలు అయితే అనుకోవడం లేదు. వాంటెడ్గా వీళ్ళు గొడవ చేయాలని ఈరోజు పల్నాడు పర్యటనకైతే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. రెచ్చగొట్టేలాగా రాజారెడ్డి రాజ్యాంగం మొదలు ఇక్కడ పల్నాడు నుంచి అని చెప్పి పొద్దు నుంచి పోస్టర్లు వెలిశాయి. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏమిటంటే, రాజారెడ్డి రాజ్యాంగం అంటే రౌడీయిజం, అంటే మేము నెక్స్ట్ గెలిస్తే ఈ రౌడీయిజం చేస్తామని చెప్పి శాంపుల్గా అంబటి రాంబాబు అయితే చేసి చూపించాడు. 3వ 9వ వేసినట్టున్నాడు, తెగ హడావిడి చేస్తున్నాడు. సో సత్తెనపల్లి టికెట్ ఎలాగో రాదని చెప్పి తెలిసిపోయింది. ఇక రేపల్లె టికెట్ ట్రై చేస్తా ఉన్నట్టున్నాడు, దానికోసం స్టంట్లు వేస్తున్నాడు. చూద్దాం మరి అంబటి రాంబాబు పెర్ఫార్మెన్స్ నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారా లేదా అంటే 2029 వరకు వేచి చూడాల్సింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.